4 రోజుల ముందు ఇక్కడ మెదక్ జిల్లాలో బీజేపీ మొలుకెత్తితే రేపు భాగమైపోతుంది. ముఖ్యమంత్రి జిల్లానే ఓడిపోయిందని, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుతారనే నాడున్న నాయకులున్న జిల్లాలో ఆగమైందని చెప్పి భావించి ఒక 4-5 రోజుల ముందు వాళ్ళ సర్పంచ్లను, వాళ్ళ ఎంపీటీసీలను, వాళ్ళ నాయకులను వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టి వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎవరు కోట్లేస్తున్నారు మొత్తం దిగ్బాలే చేసి మొత్తం మీద మా ఇద్దరి మొక్కలు చూడదనుకున్నట్టున్నది. మా ఇద్దరి మొక్కని కథం పట్టించి, కానీ సరే మేము టెక్నికల్గా ఓడిపోవచ్చు, కానీ ముచ్చమటలు పుట్టించడంలో సక్సెస్ అయింది భారతీయ జనతా పార్టీ. రఘునందన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చెప్పేది ఎప్పుడు, గెలిచి వచ్చినా బాగానే, కానీ అదో ఎడారి, అది నిలుపుకోవడం చాలా కష్టం అని, అంత ఈజీ కాదని. ఒక సందర్భంలో, ఒక ఎమోషన్లో అదే విజయం భరించింది నీకు, ప్రజలు నీకు అండగా ఉండరు, కానీ అది పాల పొంగులాగా వచ్చే ఆస్కారం ఉంటుంది, జర జాగ్రత్త ఉండాలని చెప్పాను. అర్థం ఏంటంటే రిజల్ట్ సంపూర్ణంగా రావాలంటే కింది స్థాయిలో వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ జెడ్పీ స్థాయి వరకు మనకు మీ దృష్టిలో పన్నా ప్రముఖులు అనేది ఉంటారో ఆ పన్నా ప్రముఖుల నుంచి మొదలుపెడితే శక్తి కేంద్రాలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు పటిష్టమైన నెట్వర్క్ లేకపోతే గెలవలేమనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి.